హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఫిష్ బిర్యానీ. ఫిష్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిష్ బిర్యానీ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక 4 చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అందులో కొద్దిగా సాల్టు, 1 స్పూన్ కారము, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వీటి మొత్తాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అరగంట తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఆ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు అనేవి గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా ఇలాగే గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగిలిన 2 చేప ముక్కలను కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలను వేసుకోవాలి. ఈ 4 చేప ముక్కల్ని ఈ మసాలాల్లో ఇలా పెట్టేసుకొని 2 వైపులా 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మసాలాలో 10 నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఫ్రై ముక్కలకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ కోసం వేరే ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, యాలకులు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత టమోటా ముక్కలు, అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో బిర్యానీ మసాలా పౌడరు, కొద్దిగా 1 చిటికెడు పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి టమోటాలు అనేవి మగ్గటం కోసం. వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. టమోటాలు అనేవి మగ్గిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 80% కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఫుడ్ కలర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి రైస్ని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇక్కడ రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఈ 4 కూడా ఈ రైస్ పైన ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత రైస్ అనేది కొద్దిగా ఈ చేప ముక్కల పైన కొంచెం 4 వైపులా కూడా రైస్ చేప ముక్కల పైన ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని పైనుంచి కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోవాలి.
ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. పుదీనా ఆకులు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అలా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఆపి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత రైస్ అనేది బాగా మగ్గిపోయి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉంటుంది.